పనిలేని డైరెక్టర్, పనిరాని ఫైట్ మాస్టర్, పనికి రాని హీరో, వీళ్ళు ముగ్గురు కలిసి ఓ పనికి మాలిన సినిమా తీస్తున్నారు. అండ్ ఆ సినిమా ఇప్పుడు మేము చూడబోతున్నాం. ఇంతకీ ఆ ముగ్గురు ఎవరు, ఆ సినిమా ఏంటి తెలియాలంటే లెట్స్ వెల్కమ్ సుడిగాలి సుధీర్ along with his team. లోపల పెట్టు. ఏంటి సార్ దీని మీద అన్ని క్యూ 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 అని రాసి ఉంది. కొత్త సినిమా తీస్తున్నాను రా, RRR లాగా ట్రిపుల్ క్యూ అని. చాలా మంచి కదా. ఎవరికైనా చెప్పారా స్టోరీ? రామ్ చరణ్ కి ఎన్టీఆర్ కి ఇద్దరికి ఒకేసారి చెప్పేశారు. ఏమన్నారు? ఎగిరి గెంటేశారు. ఎగిరి గంతేశారా? ఎగిరి గెంటేశారు. ఇంకెవరికి చెప్పారు? మనోడు చెప్పా, ఆడికైతే మా అమ్మ నచ్చలేదు. ఎవరికి సార్? రామ్ ప్రసాద్ అని. అది మీరేగా? అదే నాకు నేనే చెప్పుకున్నా. మరి స్టోరీలన్నీ వేస్ట్ అయిపోతాయి కదా సార్. నా దగ్గర 100 కథలు ఉన్నాయి, ఒక్క కథ కూడా వేస్ట్ అవ్వలేదు తెలుసా? ఎలా? ఉల్లిపాయలు ఇచ్చేసా, 10 కేజీలు ఉల్లిపాయలు వచ్చాయి మనకి. మన హీరో గారు వస్తున్నారు తెలుసు కదా. హీరో పేరేంటి సార్? ఏం మాడుతున్నారా? సలాం రాకీ బాయ్. సలాం రాకీ బాయ్ అదేం పేరు సార్? ఆడికి ఎవడు రెస్పెక్ట్ ఇవ్వలేదు, ఆడే పెట్టుకున్నాడు సలాం రాకీ బాయ్ అని. ఓహో అదేందా? మన సినిమాకి కొత్త స్టంట్ మాస్టర్ వచ్చాడు. ఎవరు? మనం చూసిన ప్రోగ్రామ్ స్టంట్స్ అవి చాలా బాగున్నాయి. థాంక్యూ సో మచ్ సార్. అలాగే కార్లకి జైలు పెట్టడం, ఆ గుద్దడం, ఐస్ క్యూబ్స్ పెట్టుకోవడం, ఐస్ తినడం అదిరిపోయింది. మహమ్మద్ ఐస్ తిన్నా బ్రేక్ టైం లో తినలేదా? అప్పుడప్పుడు తింటుండాలి. బాగా కష్టపడ్డాను సార్ దానికి. అదే పెద్ద కష్టం ఏంటయ్యా. నేను ఏరోప్లేన్ కింద జైలు పెట్టా. ఏరోప్లేన్ కింద చేతులా? ఏం అవ్వలేదు సార్? ఎందుకంటే పైనుంచి వెళ్ళింది అది. నువ్వు దానికి ఎలాగైపోతావు, నెక్స్ట్ కొత్త ప్లాన్ చేస్తున్నా. ఏంటి? రాకెట్ కింద తల పెడుతున్నా నేను. రాకెట్ అది పైనుంచి అలా వెళ్ళిపోతే ఇలా పెట్టేస్తా నేను. ఇలాంటి ట్రై చేయక ఇంటి దగ్గర అర్థమైందా? చిన్న చిన్న విషయాలు మాకు చెప్పొద్దు. కారు కింద జైలు పెట్టాం, ఐస్ పెట్టాం, ఎన్ని ఇట్టాం మేము. ఈ సినిమాతో ఎలాగైనా లైఫ్ సెట్ అయిపోవాలి సార్, హీరో అయిపోవాలి నేను. మరి నేను పిలిపించింది విలన్గా కదరా? తెలుసు సార్, కానీ ఇండస్ట్రీకి హీరో అవుదామని వచ్చాను సార్. నువ్వు విలన్ గా అయితే బాగుంటావు, విలన్ గా ట్రై చేయన్నారు సార్. విలన్ గా ట్రై చేసిన అందరూ బాబు నువ్వేంటే విలన్, నీ ఫేస్ కట్స్ చాలా బాగున్నాయి, జూనియర్ ఆర్టిస్ట్ గా ట్రై చేయొచ్చుగా అంటున్నారు. మన సినిమాకి హీరో ఎవరు సార్? సలాం రాకీ బాయ్ సార్. ఆయన అంటే నాకు చాలా ఇష్టం సార్. నేను ఇప్పటి నుంచి అంత ఫోటో దిగాలని చెప్పాను అనుకుంటున్నాను. అవునా? దిగు రాగానే సెల్ఫీ ఇప్పిస్తా. ఫోన్ వస్తుంది. త్వరగా మాడిసిరా. హలో, 6 తర్వాత షూటింగ్? నో ఇంపాసిబుల్ 6 తర్వాత అసలు షూటింగ్ ఏజ్. అరే మేనేజర్, నీకు తెలుసు కదా నాకు రే చేతులని. రే చీకటి కాదు, రే చేతులు. 6 తర్వాత నాకు చేతులు లేగవు. సో 6 తర్వాత నో షూటింగ్స్. చెప్పండి రాజమౌళి గారు, చెప్పండి కుదరదని చెప్పండి. అయ్యా ఎవరు ఫోన్ అండి? మేనేజర్ సార్, రాజమౌళి గారి సినిమాకి వస్తే. అవునా? సూపర్. నాకు ఫోన్ చేశారు రాజమౌళి గారు. దేనికి సార్? ఊరినే నెట్వర్క్ తిరుగున్నారు, ఎయిర్టెల్ అని చెప్పా పెట్టేశారు. మన సలాం రాకీ బాయ్ వస్తున్నాడు ఇప్పుడు. ఈడు సలాం రాకీ బాయ్ సార్? సలాం రాకీ బాయ్ వేరే అతను కదా. ఈడేనా సలాం రాకీ బాయ్? అదేం పేరు సార్? ఆ పెట్టుకోవడం అలాగా అడుగు గౌరవం కోసం సలాం అని. నాకు తెలియని సంగతి నీకు తెలుసు, నాకు తెలుసు. ఎక్కడున్నా ఎవ్వరికి తెలియదు. అర్థమైందా? నాకున్న ఒకే ఒక్క డిఫెక్ట్, అది మాత్రం ఎవ్వరికి తెలియకూడదు. అర్థమైనా? అర్థమైంది సార్. ఏదైనా ఎవరైనా నాతో మాట్లాడితే ఇలా గోక్కో. ఓకే? ఎవరైనా చెప్తే ఇలా అన్ను. అర్థమైందా? అర్థమైంది సార్. సలాం రాకీ బాయ్ కొత్త స్టంట్ మాస్టర్. మొన్న ఐస్ మీద జైలెట్టాడు. కారు కింద జైలు పెట్టాడు సార్. మన హీరోయిన్ కూడా వస్తుంది బాబు. హీరోయిన్ సాంగ్ లేకుండా పెట్టండి పాట. ఇప్పుడు ఎవరు అడిగారు? నిన్ను అడిగాను. టీ వద్దు, కాఫీ చెప్పు. వద్దు, కాఫీ. ఆయన డైరెక్టర్ సార్, ప్రొడక్షన్ కాదు. నాకు తెలిసే కాఫీ తీసుకొస్తారని. హీరోయిన్ సాంగ్ కూడా పెట్టండి. ఆ పాట నాకు చాలా ఇష్టం. భలే వేసింది ఛాన్స్. డైరెక్టర్ అత్తగారు వచ్చింది, హీరోయిన్ అక్కడ. డైరెక్టర్ సార్, సీన్ ఏంటి? కెమెరామ్యాన్ మీరు ముందుకెళ్ళండి, చూడండి ఒకసారి. స్టంట్ మాస్టర్ నువ్వు స్టంట్ మాస్టర్ కాదండి, విలన్. అదే నీ స్టంట్స్ నాకు నచ్చే. నువ్వు ఖాళీ టైం వేస్ట్ చేద్దాం. మనం 10 కార్లు పెట్టి చేయాలి. సీన్ ఎవరు చేస్తున్నారు ఇప్పుడు? నేనే సార్. సీన్ నువ్వు రాసిన సంగతి నాకు తెలుసు. సీన్ ఎవరు చేస్తున్నారు? సీను హీరోయిన్ సార్, ఇది మీరు సార్. సార్
ఓకే 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 నువ్వు అక్కడి నుంచి పరిగెట్టుకుని రా. రెడీ రెడీ కెమెరామ్యాన్ యాక్షన్ చెప్పండి యాక్షన్ యాక్షన్ చెప్పండి యాక్షన్ యాక్షన్ చెప్పండి చెప్పారా ఓకే ఏంటి రాసి ఏం చూపిస్తున్నావు? అంటే చెక్కుల మీద సంతకం తీసుకుంటున్నా సార్. చెక్ మీద సంతకం అతను పెట్టాలి కదా. అంటే మా ఇద్దరిది ఒకే పేరు, ఓరు పెట్టినా ఒకటే. యాక్షన్ 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 అది సమ్య నువ్వంతే నాకు చాలా ఇష్టం. నువ్వు సమ్య నువ్వంతే నాకు చాలా ఇష్టం. తుంపిర్లు పడుతున్నాయి సార్. చెప్పు కట్ సీన్ వర్కౌట్ అవట్లేదు కానీ మంచి సాంగ్ ఉంది సార్. మనకి ఇద్దరి పేరు సాంగ్ ఉంటది, డాన్స్ మూమెంట్ ఉంది సార్. మనకి మంచి డాన్స్ ఇప్పుడు. ఓకే 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 మంచి సాంగ్ ఒకటి వేయండి. స్వచ్ఛమైన అచ్చ తెనుగు బిడ్డ కబాలా సాంగ్ రాక నేను డాన్స్ చేస్తాను. సాంగ్ రావాలి. సాంగ్ ప్లీజ్ సార్ సాంగ్ వేశారు కదా సార్. సాంగ్ వేసారు సార్. సాంగ్ ఆల్రెడీ అయిపోయింది సార్. సాంగ్ ప్లీజ్ పట్ట కబాలా స్వచ్ఛమైన అచ్చ తెనుగు బిడ్డ కబాలా ఇది ఓపెన్ గంగం సెల్ కాదు సార్. కరెక్ట్ చేస్తున్నాం కదా. ఇది ఆట కావాలా పాట కావాలా సార్? ఓకే ఓకే సరే యాక్షన్ డాన్స్ సాంగ్ వేసారా, సాంగ్ వేసారు, సాంగ్ వేసారు, సాంగ్ వేసారు. ఇదేంటి సాంగ్ వేయకముందు డాన్స్ చేస్తారు, సాంగ్ ఆపిన సాంగ్ అంటాడు. ఏం మైండ్ దొబ్బింది ఇడికి? సార్ సాంగ్ కు ముందు ప్రాక్టీస్ చేశాడు. మరి సాంగ్ డాన్స్ చేయాలి కదా. అదే తర్వాత సాంగ్ రాస్తే వేస్తాడు. సార్ ఇప్పుడు వద్దు కానీ సార్, మనం స్టంట్కి వెళ్ళిపోతాం. మాస్టర్ త్వరగా చేయండి సార్, ఆరైపోతుంది. చేతులు పని చేయమంట ఆరైపోతే. ఫస్ట్ నువ్వు విలన్ గా చేస్తున్నావు. మీ ఇచ్చే డైలాగ్ గజగజ వణుకుపోవాలి సార్ డైలాగ్ సార్. డైలాగ్ ఏముంది, నాదే లేవు. యాక్షన్ ఇంకోసారి కనుక నా చెల్లి జోలికి వస్తే నరికేస్తా. ఏంటా చూస్తున్నావు? నీ 1000 రూపాయలు నీకు ఇచ్చేస్తా. పదే మాట్లాడకు. 1000 రూపాయలు ఇచ్చేస్తానంటాడు సార్. నువ్వు జూనియర్ ఆర్టిస్ట్ ఇక్కడ నుంచి వెయిట్ చేస్తా అంటున్నాను నీకు. విలలాగా పవర్ఫుల్. చెస్ట్ ముందుకు పెట్టు, చెస్ట్ ముందుకు పెట్టి మొహం ముందు పెట్టేలాగా. ఆ కళ్ళు పెద్దవి చేయి, ముక్కు చిన్న చేయి. రెడీ యాక్షన్. చేతులు లేవు. 6 అయిందిగా. ఏ చేతి బాగుంది. కమాన్ సార్ టైం ఎంత అయింది సార్? 6 అయింది. ప్యాకప్ ప్యాకప్ ఏంట్రా? నేను 6 తర్వాత షూటింగ్ చేయండి సార్. అదేంటయ్యా, మనకి నైట్ వరకు షూటింగ్ ఉంది, ఇంకో 3 అవర్స్. సార్ నాకు చెప్పలేదు సార్. 6 అగ్రిమెంట్ మీద సైన్ చేయించాను కదా. సింగిల్ కార్డ్ నీదే, మొత్తం అన్ని ఇవే. కరెక్టే సార్, కానీ 6 తర్వాత కష్టం సార్. కష్టం అంటే మైండ్ తొప్పిందా? కేసు పెట్టి మొత్తం కార్డు క్యాన్సిల్ చేస్తా. అర్థమైందా? హలో అలా కాదు సార్, 6 తర్వాత నేను షూటింగ్ చేయలేను సార్. ముందే మాట్లాడుకోదు అంతా. నీకు ఎందుకు అనిపిస్తుంది? ముందే మాట్లాడుకో పేమెంట్లన్నీ. ఇప్పుడు మాట్లాడుకోవడం పేమెంట్లు. పేమెంట్ కాదు సార్. ఏంటి సార్ మాట? 10,000 ఎవరు కష్టం. నేను ఎక్కువసేపు చేయలేను సార్. నువ్వు ఫ్యూచర్ లో సెట్ అవుతా లైఫ్ లో. అవుతాను సార్. మరి ఎర్ర తీసే యాక్షన్. ఇంకోసారి నా చెల్లి జోలికి వస్తే ఏది పితుక్కున్నది ఏంటి ఇది? ఏం చేద్దాం? ఏంటిది సార్? ఎమోషన్ సార్. ఇలా ఇలా రావాలి, ఇలా వచ్చి ఇలా అయిపోవాలి అంతే. ఈ టైంలో రాదు సార్ అలాగా. నువ్వు ఫస్ట్ తో లేపావు కదా, ఇప్పుడు లేపట్లేదు. ఏం ఇగో చేపెట్టి కష్టం సార్. ఇలా పెట్టి అన్న వార్నింగ్ ఇచ్చా కదా. అవును సార్. అయిపోయింది, రుజు అయిపోయింది. సార్ ఒక పని చేస్తాను సార్, అక్కడ దాకా వస్తాను, మీరు చేయి పట్టుకొని చేయలేపండి సార్. సరే ఇవన్నీ కాదు కానీ డైరెక్ట్ ఫైట్ అయ్యాం. స్టంట్ మాస్టర్ నువ్వు విగ్ మెయింటైన్ చేస్తున్నా? విగ్ లేకపోతే హీరోలా ఉంటాను అంటున్నారు. ఏంటి ప్రాబ్లం? నాకు చిన్న ప్రాబ్లం ఉంది సార్. నాకు 100 ప్రాబ్లం ఉన్నాయి, వాళ్ళని చెప్పేసి మానేస్తాను యాక్టింగ్. అంటే నాది వేరే ప్రాబ్లం సార్. ఏంటి? రేచేతులు సార్. సార్ ఆయనకి ఏమర్థమైంది సార్? హీరో కాదా? నేను కాదా?
బాగా కనిపిస్తుంది కదా నీకు. రే చీకటి కాదు సార్, ఆ. రే చేతులు 6 తర్వాత నాకు చేతులు లేవు సార్, ఏంటి 6 తర్వాత? నాకు చేతులు లేవు సార్. పాపం 6 తర్వాత చేతులు లేకపోతే అతనికి. స్ట్రైట్ గా వెళ్తే యాక్సిడెంట్స్ అవుతాయి, అలా అలాగే ఎప్పుడు అడగవద్దు. రైట్ నుంచి రైట్ తీసుకోవాలి, లెఫ్ట్ నుంచి లెఫ్ట్ తీసుకోవాలి. సార్ అది కాదు సార్. చెవు వినపడదేమో అని నా డౌట్ కొంది సార్. హీరోగా ఆ, నువ్వు ఆగరంత పెద్ద డైలాగ్ ఇంత రాస్తావు. అరే సలాం రాకీ బాయ్, ఇవన్నీ చెప్పరా అయితే. 4 o'clock అంటే కష్టం. నిజం చెప్పరా, నీకు చెవులు పనిచేయవు కదా. అరే మీద చెప్పరా నువ్వు వాడికి, ఇందాక రాసి చూపిస్తున్నావు, వీడికి చెవులు పనిచేస్తే పనిచేయవా? పని చేయదు. మరి ఈ మాత్రానికి సలాం రాకిపోయిందిరా. ఇవన్నీ మేనేజ్ చేసుకోవడం కోసం పైన కోటు కింద లంగా నువ్వు వెళ్ళరారా. 6 తర్వాత ఏంటి పరిస్థితి? చేతులు లేవు సార్. ఆ తర్వాత చేతులు లేవు. చెప్పరా. నువ్వు దామాత్రానికి మరి సడన్ గా కార్ కింద చేలిపెట్టాలంటే ఏం చేస్తావు? నువ్వు రాదా చూసుకుందాం, ఎంత నువ్వంతావా నేనంతానా ఒక్కతే మాట. నువ్వా నేనా చెప్పదుగా సినిమా చేస్తాం, తప్పు చెప్పరా చూసుకున్నా. నువ్వు స్టంట్ మాస్టర్ 6 తర్వాత చేతులు పనిచేయవు. ఈ జబ్బు సార్ నువ్వు చేతులు లేవని ఇప్పుడు కొట్టడం కాదు సార్, వేరే స్కిట్ లో కొట్టండి అప్పుడు చెప్తా. పగిలిపోతాం ఇంకోసారి ఇండస్ట్రీలో కనిపించావంటే. అలాగే సార్. చేతులు పనిచేయవాడు, చేతులు పనిచేయవు. ఏం చేద్దాం బాబు? ఏం పర్లేదులే, నేను ఉన్నదా. ఏరా ఇప్పుడు చేతులు పనిచేస్తున్నా. లేడీస్ వస్తే సలాం. బాగుంది, సరదాగా ఉంది. సాంగవి గారు మీకు ఎట్లా అనిపించింది స్కిట్? సుధీర్, మీరు చేతి అసలు రావు, అమ్మాయిలు చూస్తే వస్తుంది అనుకున్నాను, కరెక్ట్ గా లాస్ట్ లో అలాగే వచ్చింది. ఇట్ వాస్ నైస్, థ్యాంక్స్.